నమస్తే, వెల్కమ్ టు ఏకేఎన్ న్యూస్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వరంగల్లో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీ ప్రకారం బీసీ కుల గణన చేసి దాని ప్రకారం రిజర్వేషన్లు పెంచి సానుకు స్థావంతలు ఎన్నికలకు వెళ్లాలని బహుజన సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు తంగరం శంకర్ లాల్ అన్నారు. సోమవారం మంతని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో 52 నుంచి 60% వరకు ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుందని, రిజర్వేషన్లు పెంచిన తదుపరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో దేశంలో బీసీలు బాగుపడితేనే దేశం బాగుపడుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేకుంటే బీసీలకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. 77 సంవత్సరాల పాలనలో బీసీలకు న్యాయం జరగలేదని, ఇప్పటికైనా బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ కులాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఐక్యతతో ఉండాలని, వీటి కోసం ఉద్యమించాలని శంకర్ గౌడ్ పేర్కొన్నారు. రిజర్వేషన్ పెంపు కోసం సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని బీసీలకు న్యాయం చేసే దిశగా ముందడుగు వేయాలని కోరారు. ఈ సమావేశంలో సర్పంచుల ఫోరం మంతని మండల మాజీ అధ్యక్షుడు కనవేన శ్రీనివాస్, ఎంపీటీసీల సంఘం మాజీ అధ్యక్షుడు పెగడ శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు అడిసర్ల సమ్మయ్యలు పాల్గొన్నారు. ఈరోజు మంతని ప్రెస్ క్లబ్ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ నాయకులకు, మరి వెనుకబడ్డటువంటి జాతులందరికీ కూడా అందరి పక్షాన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మరి ఈరోజు ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి శంకర్లాల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ వెనుకబడ్డ జాతి గురించి ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి ఓట్లు వచ్చినప్పుడే మరి ప్రజల మీద ప్రేమలు ఉరుకోబోస్తున్నారు. ఎవరైనా పార్టీలకు అతీతంగా చెప్తున్నాం, ఏ పార్టీ అనేది కాదు. ఇక్కడ బీసీల గురించి మరి ఉద్యమం లేవనెత్తవలసిన అవసరం అందరిపైన ఉన్నది. ముఖ్యంగా బీసీ మేధావులు, మరి అగ్రకులాలకు సంబంధించిన మేధావులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు అగ్రకులాలకు సంబంధించిన మేధావులు అంటున్నాం అంటే, ఈరోజు ప్రత్యేకంగా మరి జగిత్యాలలో ఉన్నటువంటి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి చూస్తే నాకు ఈ తప్పకుండా ఏ కులాలు ఉన్నటువంటి మేధావులు కూడా బీసీలకు మద్దతు చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే, వారు ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఈ ప్రెస్ మీట్ ద్వారా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పినటువంటి ఏకైక మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు. ఈ రోజున ఆయన ధ్వని వినిపించినందుకు బీసీల పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సుమారు 60 నుంచి 62% బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. మరి బీసీలకు జరిగేటువంటి అన్యాయం మరి తప్పకుండా మరి ప్రజలు ముందుకొచ్చి మరి అందరూ రైతాంగం కూడా మరి ఒక తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొచ్చి తెలంగాణను సాధించుకున్నామో, మరి అదే విధంగా కూడా మరి మనందరం రోడ్లపైకి శాంతియుతంగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. మరి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి వరంగల్ మీటింగ్లో రాహుల్ గాంధీ గారితో కూడా చెప్పేయడం జరిగింది. బీసీ జనగణన ప్రారంభించి బీసీలకు న్యాయం చేస్తాం, బీసీ రిజర్వేషన్ ద్వారా అందరూ కూడా మరి పదవులు, అవకాశాలు వచ్చే విధంగా చేస్తామని చెప్పడం జరిగింది. అదే మాటను పరిగణనలో తీసుకొని మరి బీసీ రిజర్వేషన్ పూర్తి అయిన తర్వాతనే, జనాభా లెక్క ప్రతిపాదన అయిన తర్వాతనే మరి మొన్న నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆగస్టులో ఎలక్షన్ ఉంటుంది, అందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పడం జరిగింది. ఈ సందర్భాన్ని బట్టి మరి ముఖ్యమంత్రి గారు మొన్నొక మాట, నిన్నొక మాట, ఇవాళ ఒక మాట మాట్లాడడం భావ్యం కాదు. బీసీల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ జనాభా లెక్క ప్రతిపాదన అమలు చేసిన తర్వాతనే మీరు ఎలక్షన్ పెట్టాలని చెప్పి మరి ఈ బీసీ ప్రజల పక్షాన, వెనుకబడ్డటువంటి వాళ్ళ పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మరి వాస్తవాల మీద పోతే బాగుంటుంది అనేటువంటి ఒక బడుగు వర్గానికి సంబంధించినటువంటి ఒక బిడ్డగా నేను మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి ఉద్యమాలు
మరి ఎన్నో ఉద్యమాలు చేసి స్వార్థంకి జీవన్ రెడ్డి గారు ఇంకొక మాట కూడా అన్నారు, ఇవాళ ముగ్గురే బీసీలు మంత్రులు ఉన్నారు అన్నారు. మరి రెడ్డి వెలుమ దొరలు ఎందరు ఉన్నారో మరి లెక్క పెట్టుకోవాలి. మరి పోతుంటే రెడ్డి వెలుమ దొరలే రాజ్యాలు వెళ్తున్నారు, మరి మీరు ఏం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. నిజంగా మరి వారు చెప్పినటువంటి వాక్యాలను మనం ఆచరణ తీసుకొని మన యావత్ జాతి కూడా ముందుకు వచ్చి దీనిలో పోరాటం చేస్తే బాగుంటుందని నేను అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువ చైతన్యం, మరి విద్యార్థులు, మరి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీల ఎందరో మహానుభావులు తెలంగాణ కోసం మరి మద్దతు చేసినటువంటి కొండ లక్ష్మణ్ బాబూజీ కానీ, జయశంకర్ గారు కానీ, అట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది మరి ఉద్యమంలో కూడా ఒక తూట వేలకుండా తెలంగాణ తెచ్చుకున్నటువంటి రోజులను నెవరేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినటువంటి మన జాతులు ఉన్నాయో, మరి ఈ జాతుల్లో ఎన్నో కులాలు ఉన్నాయి. వడ్ర ఉన్నది, కుమ్మరు ఉన్నది, కమ్మరు ఉన్నది, గౌడు ఉన్నది, నేత ఉన్నది, ఇట్లా అనేక కులాలు. మరి ఈ అన్ని అనేక కులాలు ఒక తాటిపైకి వచ్చి ఉద్యమం చేయాల్సిన అవసరం ఆసన్నమైందని ఈ ప్రాంత ప్రజలు, మరి ఈ రాష్ట్ర ప్రజలకు, మరి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులకు కూడా అందరూ కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ మరి దీన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేసుకుంటాను. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు బీసీ కులగణన చేసి ఆ బీసీల జనాభా శాతం ప్రకారం రిజర్వేషన్లను కూడా పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ సభలో రాహుల్ గాంధీతో సహా చెప్పించడం జరిగింది. ప్రస్తుతం రాబోయే స్థానిక సంస్థలలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరగాలని, వాళ్ళకు న్యాయం జరగాలంటే కులగణన చేయాలి. కులగణన ప్రకారం వాళ్ళు ఎంత శాతం అయితే ఉన్నారో అంత శాతం వాళ్లకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో వాళ్లకు రిజర్వేషన్లు వర్తించే విధంగా చేయాలి. ఒక మహానీయుడు అన్నారు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని. దేశమంటే మనుషులోయ్ అని అన్నప్పుడు మరి ఈ దేశంలో సగానికంటే ఎక్కువ, రాష్ట్రంలో చూసుకున్నా దేశంలో చూసుకున్నా బీసీలు ఈ రాష్ట్రంలో 52% నుంచి 60% వరకు ఉంటారు. మరి 52% నుంచి 60% ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరగకూడదా? ఈ 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఈ దేశంలో జీవిస్తున్నటువంటి ఆ బీసీ కులాలకు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందకూడదా? వాళ్లకు ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి ప్రతిఫలాలు అందకూడదా? వాళ్ళు ఇంకా కూడా అనేక రకాల రంగాలలో ప్రతిఫలాలను పొందకుండా ఇంకెక్కడో సుదూరంలో ఉండవు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు చెప్పినటువంటి ఈ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన వాగ్దానాలు చేసిన ప్రకారం ఉండాలి. వాళ్ళు చేసిన వాగ్దానాలను అమలు పరుచుకోవాలంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు వాళ్ళు ఎంత శాతం అయితే 52% నుంచి 60% వరకు ఉన్నారు. చరిత్రల డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి త్యాగాల వలన ఈ రోజు ఎస్టీలు, ఎస్సీలు, బీసీలకు కొన్ని రంగాలలో రిజర్వేషన్లు వచ్చినాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన వలన, త్యాగం వలన ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు బాగుపడితే మరి బాబాసాహెబ్ అంబేద్కర్కు సహకరించింది ఎవరు అనేది ఒకసారి ఆ చరిత్రను అంతా అధ్యయనం చేసే ఇక్కడ శంకర్రావు కూర్చున్నారు. ఆ బీసీల కోసం మాట్లాడాల్సిన బాధ్యత నాకున్నది. ఈరోజు దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు ఎవరు గెలిచినా కూడా 50% బీసీలు ఎన్నికల రంగంలో పాల్గొంటున్నారు. మరి వాళ్ళ ఓట్లను మనం వేసుకున్నప్పుడు మెజార్టీ ఓట్లు వాళ్ళే కదా. మరి వాళ్ళ ఓట్లను మనం వేసుకున్నప్పుడు వాళ్ళ ఓటు గురించి, వాళ్ళ జీవితాల గురించి మాట్లాడే బాధ్యత మాకుంటుందని మేము భావించి సద్భావంతో ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలే గారిని మనం గుర్తు చేసుకోవాలి. జ్యోతిరావు ఫులే గారు ఉన్నంతకాలం బాబాసాహెబ్ అంబేద్కర్ లేరు.
జ్యోతిరావు ఫులే మరణించినటువంటి ఒక సంవత్సరానికి అంబేద్కర్ పుట్టిండు. ఇదంతా అర్థం చేసుకోవాలి. బీసీ కులాలు సంఘటితం కావాలనే ఉద్దేశంతో చెప్తున్నాయి ఇవన్నీ. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన తర్వాత ఆయన అనుభవించినటువంటి అన్యాయాలకు, దురక్రమాలకు, బాధలకు, అవమానాలకు, అవహేళనలకు, అంటరానితనం చూసి నేను ఇంత చదువుకున్నా నాకే ఇంత బాధ ఉంటే నాకంటే ముందు తరం పరిస్థితి ఏంటిదని చరిత్రను ఆయన అధ్యయనం చేస్తే ఈ కులాల కోసం, ఈ అణచబడ్డ కులాల కోసం, అక్షరానికి, ఆస్తులకు, ఆ అధికారానికి దూరంగా ఉంచబడిన కులాల కోసం మహాత్మా జ్యోతిరావు ఫులే పోరాటం చేసిన చరిత్రను అంబేద్కర్ గమనించిండు. గమనించి ఎక్కడైతే పూలే గారి మరణం తర్వాత ఆగిపోయిన పోరాటం ఉన్నదో దాన్ని నేను కొనసాగిస్తా అని చెప్పి పూలే గారిని గురువుగా స్వీకరించాడు. ఒకసారి గమనించాలి అందరూ. అంబేద్కర్ గారు తన పోరాటాన్ని పూలే గారిని గురువుగా స్వీకరించుకొని ఆ పూలే గారి మరణం తర్వాత ఆగిపోయిన పోరాటాన్ని నేను కొనసాగిస్తున్నా అని ప్రారంభం చేసిండు. ఆ త్యాగాల వలన ఎస్సీలు, ఎస్టీలు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పొందుతూ అనుభవిస్తున్నాయి. ఇంకా రెండోది, ఒక పక్క పూలే గారిని మార్గదర్శకులుగా తీసుకుంటే బెంగుళూరు, కర్ణాటక, ఆ బెంగుళూరు పరిపాలిస్తున్నటువంటి రాజు షియాజీ గైక్వాడ్, ఆయన రాజు అక్కడ. ఆ రాజు బాబాసాహెబ్ అంబేద్కర్ ను పిలిచి ఆయనకు ఆర్థిక సహకారం చేస్తే ఆయన పోయి ఇతర దేశాలలో విద్యను అభ్యసించాడు, జ్ఞానవంతుడైండు. దానికి కారణం షియాజీ గైక్వాడ్ బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి. అంతేకాకుండా మన పక్కన మహారాష్ట్ర కొల్హాపూర్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఛత్రపతి సాహూజీ మహారాజ్, శివాజీ 4వ మునిమనమడే ఛత్రపతి సాహూజీ మహారాజ్, ఆయన కూడా అంబేద్కర్ కు ఆర్థిక సహాయం చేసి ఆయనను విదేశాలకు పంపిస్తే ఆయన ద్వారా కూడా జ్ఞానం పొందిండు తండ్రి అంబేద్కర్. ఆయన కూడా బీసీ. అక్కడ కుంభీ కులస్తులు అంటారు. ఛత్రపతి సాహు మహారాజ్ కుంభీ కులస్తులు అంటే తెలంగాణలో ఉన్నటువంటి కులాలతో పోల్చుకుంటే 300 కాపు కులాలకు వస్తాడు ఆయన. పూలే గారు ఇక్కడ తెలంగాణలో పోల్చుకుంటే ముదిరాజు కులస్తులు, ఛత్రపతి సాహు మహారాజ్ 300 కాపు, షియాజీ గైక్వాడ్ బీసీ. అంతటితోనే ఆగలే. తమిళనాడు నుంచి పెరియార్ రామస్వామి నాయకర్, ఆయన శాఖలు ఆయనతో స్నేహం చేసిండు, ఆయన ద్వారా జ్ఞానాన్ని పొందిండు. అంతటితోనే ఆగలే. కేరళ నుంచి నారాయణ గురు గౌడ్, ఆయన ద్వారా, ఆయన స్నేహితుల ద్వారా జ్ఞానాన్ని పొందిండు. అక్కడ పెరియార్ కూడా బీసీ, నారాయణ గురు గౌడ్ కూడా బీసీ. అంటే ఒకసారి ఆలోచిస్తే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చుట్టూ ఉన్నటువంటి మహానీయుల సర్కిల్ అంతా కూడా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళే. మరి వాళ్ళ ఆలోచన వల్ల, వాళ్ళ సహకారాల వల్ల అంబేద్కర్ గొప్పోడైతే ఆ అంబేద్కర్ త్యాగం వల్ల ఎస్సీలో మేము బాగుపడ్డామని బాధతో చెప్తున్నాం. ఇక్కడ చెప్తూ మన అంబేద్కర్ కు జ్ఞానాన్ని ఇచ్చిన, అంబేద్కర్ కు ఆర్థిక సహాయాన్ని ఇచ్చిన, అంబేద్కర్ కు చేయూతనిచ్చిన, అంబేద్కర్ కు స్నేహం ఇచ్చినటువంటి మరి బీసీ కులాలకు ఈ ప్రజాస్వామ్య దేశంలో హక్కులు, రిజర్వేషన్లు, ఫలాలు, ప్రతిఫలాలు అందకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా పొందిన మేము బాధపడమా? కాబట్టి ఆ బాధ్యతాయుతమైనటువంటి బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి మేము ఇక్కడతో కూర్చొని ఆ బీసీల గురించి మాట్లాడే పరిస్థితి ఏర్పడదనే విషయాన్ని నేను ఈ సమాజానికి, ప్రజాస్వామ్యవాదులకు, బీసీ కులాలకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ విషయంలో బీసీ కులాలు సంఘటితం కావాలి, బీసీ కులాలు చైతన్యం కావాలి. మొన్న మోడీ గారు పార్లమెంటు వ్యవస్థలో ఎన్నికలలో దాదాపు 2029 నుంచి జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మహిళా రిజర్వేషన్లు అమలు చేసే ప్రక్రియను పూనుకున్నారు. మేము కూడా అలా ఏమంటున్నామంటే, మీరు ఇచ్చే మహిళా రిజర్వేషన్లలో కూడా ఏ సామాజిక వర్గాలు ఎంత ఉన్నాయో అలా కూడా అందరూ భాగస్వామ్యం కావాలి. ఎస్సీలకు మహిళలకు కావాలి, బీసీ మహిళలకు కావాలి, ఎస్టీ మహిళలకు కావాలని కూడా మేము ఈ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎట్లయితే మహిళా సమాజానికి ఇచ్చిర్రో అదే విధంగా మీ హక్కులు, మన హక్కులు ఎవరో ఎవరు వచ్చి మనకి ఇవ్వరు, మనకు మనమే తెచ్చుకోవాలి, మనకు మనమే సంఘటితం కావాలని విషయాన్ని కోరుకుంటూ, మీరు సంఘటితమై ఒక ఉద్యమంలా వస్తే ఆ ఉద్యమంలో మేము కూడా భాగస్వాములమవుతాం. లేకుంటే ఈ బీసీ ఉద్యమం కోసం, బీసీలకు ప్రతిఫలాలు అందే ఉద్యమంలో మేము కూడా ఒక కార్యాచరణ రూపొందించుకొని ఆ బీసీ కులాలకు మేము ప్రతిఫలంగా, మేము పొందినటువంటి ఆ రిజర్వేషన్కు ప్రతిఫలంగా మా బాధ్యతగా మేము కూడా ఒక కార్యాచరణ రూపొందించుకొని బీసీల కోసం ఉద్యమిస్తాం, కొట్లాడతాం, పోరాడతాం, వాళ్ళతో సమభాగాలుగా ఉంటామని కోరుకుంటూ ముగిస్తున్నాము. జై తెలంగాణ.